హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈరోజు మనం మాడుకోబోయే సినిమా టాపిక్ వచ్చేసి బ్రహ్మరాక్షసుడు వచ్చేసాడు. రీసెంట్గా మేకర్స్ భీమా మూవీ టీజర్ను కూడా రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ కూడా చేసేశారు. ఇంతకీ ఎవరిదా సినిమా అని అనుకుంటున్నారా? మ్యారేడ్ అంటే మావా, మన టాలీవుడ్ మ్యాచ్ స్టార్ గోపిచంద్ మెయిన్ రోల్లో వస్తున్న రీసెంట్ మూవీ భీమా. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష డైరెక్షన్ చేస్తుండగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్గా యాక్ట్ చేస్తున్నారు. అయితే మిగతా విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొట్టండి, మీకే యూస్ మరి. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి దూరిపోతే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మేకర్స్ టీజర్ను రిలీజ్ చేయగా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. యథా యథాహ ధర్మస్య శ్లోకంతో స్టార్ట్ అయిన టీజర్ తెగ ఆకట్టుకుంది. గోపీచంద్ ఎలివేషన్స్ అద్దిరిపోయాయి. టీజర్తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. ఓ సరికొత్త కాన్సెప్ట్తో ఇంట్రెస్టింగ్గా టీజర్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ రాక్షసుడిని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా అంటూ బ్యాక్గ్రౌండ్ డైలాగ్ వస్తుంటే గోపీచంద్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దొన్నపోతపై హీరో పోజ్ క్యాక్ అని ఆడియన్స్ అందరూ అంటున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ కంబ్యాక్ పక్కా అని కమెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు. తమ టీం అంతా ఎంతో కష్టపడ్డా భీమా తప్పక సక్సెస్ కొడుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సలార్ ఫేమ్ రవి బ్రూసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వెళ్ళే ఈ సినిమాలో రామలక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్పై చాలా రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు మేకర్స్ ఓ సమాధానం ఇచ్చారు. మొత్తానికి రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈ సినిమాను ఈ ఇయర్ ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. తప్పకుండా ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా సినిమాల నుంచి అతనికి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అనేదే లేదు. మెయిన్గా చివరి సినిమా రామబాణం చాలా దారుణంగా డిసాస్టర్ అయింది. దీంతో గోపీచంద్ ఈ సినిమాతో కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది. మరి అతనికి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి. సరే, మరి మళ్ళీ కలుస్తా, ఎల్లొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.